వాట్సాప్ మై బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ గైస్. ఎట్లున్నారు అందరూ? హోప్ యూ ఆల్ గైస్ ఆర్ వెరీ గుడ్. ఈరోజు మన వర్కౌట్ ఏంటంటే చెస్ట్ అండ్ బ్యాక్ వర్కౌట్ ఉంది. బ్లాగ్ ఇంట్లోనే స్టార్ట్ చేసిన, ఇప్పుడే ఇంట్రో ఇస్తున్నా. అండ్ ఇది ఒక ర్యాండమ్ బ్లాగ్. నాతో ఇప్పుడు న్యూటన్ ఉన్నాడు వర్కౌట్ చేయడానికి. మీరు చూసుకోవచ్చు, ఇంకా కెమెరా ఫోన్ చేస్తాడు. అండ్ లెట్స్ గో. సో మన ఫస్ట్ వేరియేషన్ ఫ్లాట్ డబుల్ ప్రెస్ ఉంది, పోయి కూడా ప్రతి వేరియేషన్కి వచ్చి చెప్దామంటే ఇక్కడ మ్యూజిక్కి తెలుసు కదా డిస్టర్బెన్స్ అవుతుంది. ఈ వాయిస్ కూడా మళ్ళీ అది తీసుకోదు, ఎందుకంటే మనకు మైక్ లేదు, వితౌట్ మైక్ షూట్ చేస్తున్నాం కాబట్టి. గెట్ ఇన్ టు ద వీడియో గైస్, వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. My mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. ఫ్లాట్ డబుల్ ప్రెస్ అయిపోయింది. సెకండ్ వేరియేషన్ క్లోజ్కి బ్లాక్ పుల్ ఉంది, 5 sets. Let's go. Burning the bridge that keeps us. I'm here and I'm feeling fearless. Exaggerated, that's what you assume. The story's over now, I must conclude. I am conflicted, watching where I step still, hanging in the balance. సో గైస్, వర్కౌట్ అయితే ఖతం అయిపోయింది. బ్యాక్ ఇంకా చెస్ట్ చేసి ఉండే మస్తు చేసినాం వర్కౌట్. కొన్ని క్లిప్స్ షూట్ చేసినాం, అండ్ వీలైనంత వరకు క్లిప్స్ షూట్ చేసిన, అవి పెడతా చూడండి. అండ్ బ్యాక్ పంపేం చెక్ చేయలే, లేట్ అయిపోయింది. ఇప్పటికే ఆల్మోస్ట్ 10:13 అవుతుంది టైం, చూసుకోవచ్చు. స్టార్ట్ అయితే అయిపోయింది. వేర్ గోయింగ్ హోమ్. ఇంటికి వెళ్ళాక మాట్లాడతాం. తెచ్చుకో. సో గైస్, వర్కౌట్ అయితే అయిపోయింది. ఇంటికి అయితే వచ్చేసినాం. అక్కడనే ఎండ్ చేద్దాం అనుకున్నా, కానీ ఇంటికి వచ్చి ఎండ్ చేద్దామని ఎండ్ చేయలేదు. అండ్ షార్ట్ అండ్ స్వీట్గా బ్యాక్ ఇంకా చెస్ట్ వర్కౌట్ చెప్పినట్టే వర్కౌట్ చేసినాం. మంచిగా పంప్ అయింది, మస్తు చేసినాం వర్కౌట్. అండ్ కొన్ని క్లిప్స్ షూట్ చేసిన, ఆ క్లిప్స్ పెడతా మ్యూజిక్ పెట్టి, అది కూడా చూడండి. అండ్ ఇంకోటి బ్యాక్ ఒకటి చెప్పబుద్ది అని చెప్తున్నా, కష్టపడేటోళ్ళకే, ఓన్లీ కష్టపడేటోళ్ళకే చెప్తున్నా. కష్టపడతారు కదా, పొద్దున్న లేసి అనుకుంటారు కదా, ఏంది అమ్మ పొద్దున్న లేసే ఇదే పనా, మళ్ళీ మనకి ఇదే కష్టమా, ఇక మళ్ళీ పోదా కష్టమా ఇది అని అనుకుంటారు కదా. అలాగే చెప్తున్నా, గుర్తుపెట్టుకొని. నీ కష్టం ఇంత కష్టపడుతున్నానో నీకు మంచి వాళ్ళు వస్తాయి. నీకు ఇంట్రెస్ట్తో, ఇంత కష్టపడ్డదానికి ఇంట్రెస్ట్తో నీకు మళ్ళీ తిరిగి వస్తుంది ఖచ్చితంగా. గుర్తుపెట్టుకో, ట్రస్ట్ మీ బ్రో. ఇక్కడ దాకా తీసుకొచ్చిండు, ముందు కూడా తీసుకుపోతాడు, నమ్ము అంతే. ఖచ్చితంగా నీ రోజులు నీకు వస్తాయి. వాడిని వీడిని చూసి వానికి మంచి రోజులు వచ్చినాయి, వాడు ఇల్లు కొన్నాడు, వీడు అది కొన్నాడు, లేకపోతే నీకు పైసలు వచ్చినాయి, నాకు వస్తలేవు, వానికి బంగారం ఉంది, వీని మీద అస్సలు వీడిని కంపేర్ చేసుకోకు. నీ సినిమాకి నువ్వే హీరో బ్రో, నీ సినిమాకి నువ్వే హీరో. నీకు మంచి రోజులు వస్తాయి, నువ్వు వానికన్నా ఇంకెత్తుకు ఎదుగుతావు కావచ్చు. సో నీకు నీ మీద నమ్మకం ఉండాలి, దేవుడి మీద నమ్మకం ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ దాకా తీసుకొచ్చానంటే ఖచ్చితంగా ముంగట తీసుకుపోతాడు, గుర్తుపెట్టుకో, ఎన్నిసార్లు చెప్తున్నా. సో పొద్దున్న లేచి అస్సలు డిమోటివేషన్ కాకు. నీదేంది డిసప్పాయింట్మెంట్ అసలు కాకు. నీదేంది, నువ్వు ఏ దారిలో పోతున్నావు, నీ దారిలో నువ్వు పో, నీ దారిని నువ్వు నమ్ము, ఖచ్చితంగా నువ్వు ఎదుగుతావు. ఒకటే నాకు తెలిసింది చెప్తున్నా నీకు, అంతే. నువ్వు అస్సలు డిసప్పాయింట్ కాకు. వట్టిగా ఒక్కరిని చూసి నువ్వు వట్టిగా లో ఫీల్ కాకు. నీ పని ఏంది, నువ్వు ఏం చేయాలనుకుంటున్నా అది చేసి చూపి. వాడు ఏం చేసుకుంటాడో వాడు చేసుకొని, వాని గురించి వీని గురించి అస్సలుగా పట్టించుకోకు, అంతే. అది చెప్పాలనుకున్నా. రష్ గాడ్, నమ్మురి ఖచ్చితంగా. మేనిఫెస్టేషన్ అంటారు కదా, ఖచ్చితంగా మీ లైఫ్లో కూడా అవుతుంది. మీరు నమ్మితే చేయండి, థింగ్స్ని మేనిఫెస్ట్ చేయండి ఖచ్చితంగా. వర్క్ హార్డ్ బ్రో, ఓకేనా? అంతే, అదే చెప్దామనుకున్నా, చెప్పిన. ఈ బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తా. షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ ఇది. అండ్
జర సపోర్ట్ చేయండి బాయ్. జర ఫ్రీగా ఉన్నప్పుడే చూడరు, నా ఫ్రీగా ఉన్నప్పుడు నా వ్లాగ్ చూడరు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయరు. మీ దోస్తులకి వాళ్ళకి వీళ్ళకి షేర్ చేయండి. రా వ్లాగ్స్ తీస్తాను నేను చెప్పినట్టే, ప్రతి వీడియోలో చెప్తున్నా, మొత్తం రా కంటెంట్ పెడతా. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వ్లాగులు తీస్తా. కింద కామెంట్ చేయండి, ఏం చేయాలి, మీకు ఏం కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అందరి లెక్క మనం ఇష్టపెట్టాం కామెంట్ చూసి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ కింద కామెంట్ చేయాలనిపించకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది ద రా విక్కీ అని చెప్పేసి, కింద బయోలో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను నేను. ఆ ఇన్స్టాగ్రామ్కి వచ్చి నాకు డెమ్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను నేను. సో అంతే, అది మ్యాటర్. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. సైనింగ్ ఆఫ్ యువర్ లిటిల్ బ్రదర్ ద రా విక్కీ. అండ్ ఎంత ఇంకా మంచి మంచి వీడియోలతో మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్.